ప్రతి ఉగాది సంవత్సరానికి ఒక కొత్త పేరు ఉంటుంది. పోయిన సంవత్సరం పేరు విశ్వావసు, ఈ సంవత్సరం పేరు శ్రీ పరాభవ. అసలు ఈ పేర్లని ఎలా వచ్చాయి? వీటికి కాకినాడలో ఉన్న శ్రీ భవన్ నారాయణ ఆలయానికి ఉన్న సంబంధం ఏంటి? ఒకసారి నారదముని విష్ణుతో మీ మాయలు లీలలు నా దగ్గర పనిచేయవు అని గొప్పగా చెప్తాడు. అప్పుడు విష్ణువు నారదమునిని సెలయేరులో స్నానం చేసి రమ్మంటాడు. నారదముని సెలయేరులో మునిగి తేలగానే ఒక స్త్రీగా మారిపోయి తన గత జన్మ మొత్తం మర్చిపోతాడు. తర్వాత ఒక రాజును వివాహం చేసుకుని 60 మంది సంతానాన్ని కంటాడు. వాళ్ళందరూ ఒక యుద్ధంలో మరణిస్తారు. ఆ బాధ తట్టుకోలేక ప్రాణత్యాగం చేద్దామనుకుంటే విష్ణు బ్రాహ్మణ రూపంలో వచ్చి ప్రస్తుతం కాకినాడ శ్రీ భవన్ నారాయణ స్వామి ఆలయం దగ్గరున్న ముక్తి కాసర అనే కోనేటిలో మునిగి తేలమంటాడు. వెంటనే ఆ రాణి నారదు మునిలా మారుతుంది. మీ మాయ నుండి ఎవరు తప్పించుకోలేరు, నన్ను క్షమించండి. ఒక తల్లిలా మారిన నేను నా 60 మంది సంతానాన్ని కోల్పోవడం తట్టుకోలేకపోతున్నా అని నారదముని బాధపడతాడు. అప్పుడు విష్ణువు నారదముని కుమారుల పేర్లను ఉగాది సంవత్సర పేర్లుగా మారుస్తారు. అలా మనకు 60 ఉగాది సంవత్సరాల పేర్లు ఉంటాయి. 60 పేర్లు పూర్తయ్యాక మళ్ళీ మొదటి నుండి ప్రారంభం అవుతుంది. ఈ 2026 ఉగాది సంవత్సరం పేరు శ్రీ పరాభవ. ఇది ఉగాది పేర్లు వెనుకున్న కథ.